హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్యాంకాక్లో ఉన్నాము. కల్కి 2898 AD మూవీ హిందీలో చూడడానికి వచ్చాము. మొత్తానికి మన కల్కి సినిమాని బ్యాంకాక్లో మొదటి రోజే చూసేశాను ఫ్రెండ్స్. కాకపోతే థాయిలాండ్లో తెలుగు వాళ్ళు తక్కువగా ఉండడం మూలంగా ఇక్కడ కల్కి హిందీలో మాత్రమే రిలీజ్ అయ్యింది. ఒక తెలుగువాడిని అయ్యుండి ఒక తెలుగు సినిమాని హిందీలో చూడాల్సి వచ్చింది. ఇది ఎలా ఉందంటే ప్యారిస్కి వెళ్ళి ఫ్రెంచ్ రెస్టారెంట్లో కూర్చుని మంచి దమ్ బిర్యానీ ఆర్డర్ చేసినట్లు ఉంది కదా. ఇక సినిమా విషయానికి వస్తే ఒక హాలీవుడ్ సినిమా చూసినట్లే ఉంది ఫ్రెండ్స్. మన ప్రభాస్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ అయితే సూపర్గా ఉంది. అయితే హిందీలో చూడడం వల్ల బ్రహ్మానందం కామెడీని ఒరిజినల్ వాయిస్లో మిస్ అవ్వడంతో అదొక్కటే కొంచెం వెలితిలాగా అనిపించింది. కల్కి సినిమాలో కేవలం ప్రభాస్ను చూడడానికే థాయిలాండ్లో నేను ఉండే రియాంగ్ సిటీ నుంచి బ్యాంకాక్ వరకు 140 కిలోమీటర్లు కార్ డ్రైవ్ చేసుకుని వెళ్ళాను. థియేటర్లో చుట్టూ హిందీ ఆడియన్స్ మధ్యలో కూర్చుని మన తెలుగు సినిమాను చూస్తూ సినిమాలో మన ప్రభాస్ ఎంట్రీ అప్పుడు హిందీ ఆడియన్స్ చేసిన రచ్చ చూస్తే ఒక తెలుగువాడిగా నాకు చాలా గర్వంగా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.